నేను నిన్ను అంతం చెయ్యమని వీళ్ళు నన్ను వేడుకున్నందువల్లే నేను ఒప్పుకున్నాను. వీళ్ళకి నేను ఇచ్చిన మాట కోసమే నిన్నిప్పుడు చంపబోతున్నాను. నువ్వు నన్ను ఎన్నటికీ చంపలేవు. ఎందుకు చంపలేను? నిన్ను బలివ్వడానికే పుట్టని ఉగ్రపరిచి ఉంచాను. పుట్ట నిన్ను బలి తీసుకోవడానికి తహతహలాడుతోంది. నిన్నిప్పుడు బలివ్వబోతున్నాను. నీ ప్రాణాలు గాల్లో కలుస్తాయి. పుట్ట నాకు కాపలా కాస్తుంది. దాంతో నన్ను అంతం చెయ్యలేవు. ఇది ఒట్టి పుట్ట కాదు, నా పూర్వీకుల శక్తి వల్ల సృష్టించబడ్డ అగ్ని పుట్ట. ఇది నీ ప్రాణాలు తీసుకోకుండా వదిలిపెట్టదు. అటు చూడు. నందిని! 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 గాయత్రి! గాయత్రి, ఇక్కడికి రావద్దు. అయ్యో, తనెందుకు ఈ సమయంలో ఇక్కడికి వస్తోంది? గాయత్రి, ఇక్కడికి రాకు. అరుణ్, తాను పుట్ట మీద పడితే పుట్ట తన్ని బలి తీసుకుంటుంది. పుట్ట ఒక్కసారి బలి తీసుకుంటే పుట్ట తన శక్తిని కోల్పోతుంది. ఆ తరువాత నాగవశ్య పూజ సిద్ధించదు. వెంటనే వెళ్ళి తన్ను అడ్డుకో. గాయత్రి! తనని నేనెలా అడ్డుకోగలను? నందిని! గాయత్రి! గాయత్రి! అరుణ్, తను పుట్ట దగ్గరకు వస్తోంది. తను పుట్ట దగ్గరకు వస్తే నందిని మనం చంపలేం. వెంటనే వెళ్ళి అడ్డుకో. గాయత్రి! స్వామి, గాయత్రి! 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 ఎందుకు ఇలా తొందరపడ్డావు? అరుణ్, ఇక ఈ నాగవశ్య పూజ ఫలించదు. నందిని మన దగ్గర నుంచి తప్పించుకుంది. ఇంకా మనం ఇక్కడే ఉంటే మనకే ప్రమాదం. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. అయ్యో స్వామి, నేను రావద్దని చెప్తూనే ఉన్నాను కదా. గాయత్రి! గాయత్రి, తొందరపడ్డావు గాయత్రి. నన్ను కాపాడే ప్రయత్నంలో నువ్వు బలైపోయావు.
నాది మామూలు మానవ జన్మ, కానీ నువ్వు శక్తి నాగవి. నిన్ను కాపాడడం కోసం నేనేమైనా చేయొచ్చు.